ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 31 మంది చనిపోయారు. అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చాలా కీలకమైన నేతలు కూడా మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందిన వారిలో కమలేష్, రామకృష్ణ, నీతినందు ఉన్నట్లుగా గుర్తించారు. కమలేష్పై 25 లక్షల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు ముఖ్య నేతలు నంబాల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ధృవీకరణ రాలేదు. ఇక ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు పోలీసులు. దాదాపు 1500 మంది జవాన్లు ఇందులో పాల్గొన్నారు. పక్కా పథకంతో వ్యవహరించి మావోయిస్టులని చావుదెబ్బ కొట్టారు. కంపెనీ నెంబర్ 6 తూర్పు బస్తర్ డివిజన్ దళాలు గవాడి, తుల్తులి, నెదూర్ అటవీ ప్రాంతంలో ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో 1500 మంది బలగాలు బైక్లపై ఎత్తైన కొండలపైకి చేరుకున్నాయి. అక్కడి నుంచి దాదాపు 12 కిలోమీటర్లు నడిచాయి. శుక్రవారం మధ్యాహ్నం మావోయిస్టులున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి వారు ఎటూ కదలకుండా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన ఎన్కౌంటర్ అర్ధరాత్రి వరకు సాగింది. మృతి చెందిన వారు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన వారిగా గుర్తించారు. భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. AK-47, SLR, ఇన్సాస్, లైట్ మిషన్ గన్లు దొరికాయి. ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను దంతెవాడ, నారాయణపూర్కు తరలించారు. మూడు ఏరియాల్లో ఎన్కౌంటర్ జరిగింది. మృతి చెందిన మావోయిస్టులపై 3 లక్షల నుంచి 25 లక్షల వరకు రివార్డు ఉంది. అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారికంగా ఇప్పటివరకు రికార్డులు ప్రకటించారు. అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందిస్తుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి దాదాపుగా 15 కిలోమీటర్ల తర్వాత మృతదేహాలని తీసుకొని రావడం జరిగింది. మనం చూడవచ్చు విజువల్స్లో దాదాపుగా 31 మంది ఎన్కౌంటర్లో చనిపోతే దీనికి సంబంధించి చాలా కీలకమైన నేతలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి ట్రాక్టర్లలో తీసుకొని వస్తున్నారు. అంటే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం దాదాపుగా చాలా దూరంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం మొత్తం కూడా పోవటానికి లేదు. మనం చూస్తున్నాం ఈ మావోయిస్టు కీలకమైన నేతలు కమలేష్ తో పాటు మరో 3 అగ్రనేతలు కూడా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఈ ఎన్కౌంటర్లో దాదాపుగా 25 లక్షల నుంచి అంటే 3 లక్షల వరకు రివార్డు ఉన్న వాళ్ళు, అంతే మొత్తం 31 మంది పైన ₹1 కోటి వరకు రివార్డుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. చాలా కీలకమైన ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ని చేయటం అనేది పోలీసు విజయంగా చెప్పవచ్చు, భద్రతా దళాల విజయంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ అబూజ్మడ్ ఏరియా ఎప్పుడు కూడా మావోయిస్టులకి పెట్టని కంచుకోట లాంటిది. ఈ పెట్టని కంచుకోటలు ఉన్న అబూజ్మడ్ ఏరియాలో 31 మందిని ఒకేసారి మావోయిస్టులని హతమార్చడం అనేది భద్రతా దళాల విజయంగా చెప్తున్నారు. ఈ అబూజ్మడ్ ఏరియాలో మొత్తం 7 జిల్లాలు ఉంటాయి. ఈ 7 జిల్లాల్లో ప్రధానంగా నారాయణపూర్, అదేవిధంగా దంతవాడ ఈ రెండు కీలకమైన గుట్టలతో ఉన్న ఈ ప్రదేశంలో సంబంధించి మావోయిస్టులకు షెల్టర్ జోన్ ఉన్న ఈ ప్రాంతంలోకి వచ్చి ఎన్కౌంటర్ చేయడం అంటే చాలా కీలకమైనదని భావిస్తున్నారు. మొత్తం మీద మనం ఇప్పుడే ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపించాం. మరికొంతమంది నేతలకు సంబంధించి మృతి చెందిన వారి విషయాల గురించి ఇంకా స్పష్టత లేని పరిస్థితుంది. మొత్తం మీద దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా పూర్తిగా ఎవరెవరు చనిపోయింది అనేది అధికారికంగా మాత్రం భద్రతా బలగాలు, పోలీస్ యంత్రాంగం ఇంకా పేర్లను మాత్రం అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే ఏపీసీఎల్సీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలకు మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున భద్రతా తరఫున ఐజీలు కానీ ఎవరు కానీ స్పందించిన పరిస్థితుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, అబూజ్మడ్ నుంచి. అబూజ్మడ్ ఎన్కౌంటర్ భారీ ఆపరేషన్ అన్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్. నక్సలిజం తుదిశ్వాస తీసుకుంటుందని, రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని పారదోలుతామని పేర్కొన్నారు. ఇందుకోసమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత 9 నెలల్లో 2 సార్లు రాష్ట్రంలో పర్యటించారన్నారు ఆయన. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. छत्तीसगढ़ से माओवाद का मतलब समापन होने वाला है. माननीय अमित शाह जी 9 महीने में 2 बार नक्सलवाद को लेके छत्तीसगढ़ आ चुके हैं और उनका संकल्प है कि मार्च 2026 तक पूरे देश से नक्सलवाद समाप्त हो जाए
और उनकी सोच के अनुरूप हमारे जवान यहाँ छत्तीसगढ़ में भी मुकाबला कर रहे हैं। निश्चित रूप से